లేకపోతే రేపు ప్రపంచ పటంలో మిగలదు. ఆ విషయం స్ఫురణ వాళ్ళకు ఉంది. ఎలా మరి ఇజ్రాయెల్ని ఎలా దారిలోకి తీసుకొచ్చుకుంటాడు ట్రంప్, లేదా ఆయనే ఇజ్రాయెల్ దారిలోకి వెళ్తాడా? సో ఇప్పుడు ప్రస్తుతం అంటే పీస్ డీల్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఒక శుభవార్త అన్నట్టుగానే మనకు అందరికి కనబడుతోంది. సో శుభవార్త ఎంతకాలం ఉంటుంది మనం చూద్దాం, నిన్న కూడా మనం మాట్లాడుకుందాం. ఇందులో మేజర్ గా ఏంటంటే అండి, ఈ పర్టికులర్ పీస్ డీల్ లో వచ్చినటువంటి అంశాల్లో ఒక 60 రోజుల పాటు కొన్ని కీలకమైన అంశాల మీద ఇంకా చర్చలు జరుగుతాయి. యాజ్ ఆఫ్ నౌ అంగీకారానికి వచ్చినటువంటి అంశం ఏంటంటే హార్మోజ్ ను ఓపెన్ చేసే విషయంలో. ఒకవైపు ఇరాన్ పర్షియన్ గల్ఫ్ నుంచి వచ్చే షిప్స్ అన్నింటినీ అలో చేయాలి, ఇరాన్ కి సంబంధించిన పోర్ట్ నుంచి వచ్చేటువంటి షిప్స్ అన్నింటినీ కూడా అటు అమెరికా నావెల్ బ్లాకేడ్ ఎత్తేసి వాళ్ళు అలో చేయాలి. సో అటు అమెరికా అండ్ ఇరాన్ రెండు కలిసి హార్మూజ్ ను ఓపెన్ చేద్దాము అనే విషయంలో అంగీకారానికి వచ్చారు. అయితే కొంత ఇరానియన్ మీడియా నుంచి వస్తున్నటువంటి కథనాలు ఉన్నాయి, అమెరికన్ మీడియా వెస్టర్న్ మీడియా నుంచి వస్తున్నటువంటి కథనాలు ఉన్నాయి. ఇరానియన్ మీడియా నుంచి వస్తున్నటువంటి కథనాల్లో ఏంటంటే ఈ అసెట్స్ ఫ్రీజ్ చేశారు కదా, సో $25 బిలియన్ వర్త్ ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఇరాన్ అసెట్స్ అన్ని కూడా బయట దేశాల్లో ఫ్రీజ్ అయి ఉన్నాయి. ఆ $25 బిలియన్ ఫ్రీజ్ అయినటువంటి అసెట్స్ ని రిలీజ్ చేయడానికి అమెరికా అంగీకరించింది అని ఒకటి. రెండు, ఈవెన్ ఇరాన్ కి సంబంధించిన మీడియా నుంచి ఒక వార్తా కథనం ఏంటంటే ఈ టోల్ గేట్ పెట్టుకోవడానికి, అంటే అక్కడ ఒక అథారిటీ ఏర్పాటు చేశారు, పర్షియన్ గల్ఫ్ ట్రాన్సిషన్ అథారిటీ అదో సంథింగ్. అథారిటీ ఏంటంటే ఇరాన్ కంట్రోల్లో ఉంటుంది. పర్షియన్ గల్ఫ్ నుంచి బయటకు వచ్చే షిప్ మూవ్మెంట్స్ ఏవైనా కానీ ఈ అథారిటీకి కొంత రుసుము చెల్లించి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. సో అథారిటీకి అమెరికా ఒప్పుకుంది అని ఇరానియన్ మీడియా చెప్తోంది. కానీ డొనాల్డ్ ట్రంప్ ట్వీట్, ఆయన ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేసినటువంటి విధానం చూస్తేనేమో టోల్ ఫ్రీ మూవ్మెంట్ అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. టోల్ ఫ్రీ అనే మాటను వాడాడు ఆయన లిటరల్లీ. సో టోల్ ఏమో ఉండదు అని. మరి ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది, అంటే మొత్తం ఒక డీటెయిల్డ్ డాక్యుమెంట్ ఇంకా రావాలి. సో జూన్ 19వ తేదీన ఇరు దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు సంతకాలు చేస్తారని ఒక వాదన వినిపిస్తోంది. సో మీరు ఇందాక అడిగారు, ఈ విషయం ఒకవైపు ఇట్టుంటే ఇజ్రాయెల్ దీంట్లో ఒప్పుకుంటుందా? బేసికల్లీ క్వశ్చన్ ఏంటి, అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడి చేశాయి అంతే కదా. లిటరల్ గా మాట్లాడితే అమెరికా చేసిన దాడి కంటే ఇజ్రాయెల్ చేసిన దాడే చాలా సీరియస్ దాడి ఒక రకంగా చెప్పారు. అక్కడ ఉన్న కీలక నాయకుల్ని హతమార్చడం కావచ్చు, వాళ్ళ మీద నిఘా పెట్టడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ నుంచి నిఘా సమాచారం సేకరించి వాళ్ళ మీద ప్రిసైజ్డ్ అటాక్స్ చేయడం కావచ్చు, ప్రిసిషన్ తో కూడినటువంటి అటాక్స్ చేయడం కావచ్చు, ఇవన్నీ ఇజ్రాయెల్ చేసింది. సో ఇజ్రాయెల్ నిజంగానే ఈ పీస్ డీల్ కు ఒప్పుకుందానంటే ససేమీరా అంటోంది. అండ్ ఇజ్రాయెల్ స్టేట్మెంట్ ఇంకేంటంటే లెబనాన్ నుంచి ఫోర్సెస్ ని మేము బయటకు తీయము అని చెప్పింది. అది చాలా ఖచ్చితంగా ఉన్నారు, చాలా ఖచ్చితంగా చెప్తున్నారు. సో బట్ ఇరాన్ మాత్రం, ఇప్పుడు ఇక్కడ గొడవ ఏంటంటే ఇరాన్ కి అమెరికాకి అవసరం ఈ రోజు యుద్ధం ఆపడం, బట్ ఇజ్రాయెల్ కి యుద్ధం కొనసాగించడం అవసరం. ఇది డిఫరెన్స్. ఎందుకు యుద్ధం కొనసాగించాలి ఇజ్రాయెల్ కంటే రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, యాజ్ అ స్టేట్ ఆ దేశానికి సంబంధించినటువంటి ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాలసీ పరంగానే ఇరాన్ దగ్గర ఎటువంటి ఇరాన్ ని పూర్తిగా హతమార్చాలి, పూర్తిగా ఇరాన్ ని అసలు దెబ్బ కొట్టాలి అనేది ఇజ్రాయెల్ స్ట్రాటజీ. అండ్ ఇజ్రాయెల్ యాజ్ ఎ దేశానికి సంబంధించిన విధానపరమైనటువంటి అంశం ఏంటి అని అంటే గ్రేటర్ ఇజ్రాయెల్ అనే కాన్సెప్ట్ కోసం పనిచేయాలని. వాళ్ళు గ్రేటర్ ఇజ్రాయెల్ కోసమే యుద్ధం చేసింది కూడా. మనం జోర్డాన్ వెళ్ళిపోతారు. అవును, మనం ఇంతకుముందు డిస్కస్ కూడా చేశాం. ఈవెన్ జోర్డాన్, ఇరాక్ ఆ భూభాగాలన్నీ కలుపుకోవాలి, టర్కీ వరకు మనము విస్తరించాలనేది ఇజ్రాయెల్ ఆలోచన. సో గ్రేటర్ ఇజ్రాయెల్ కాన్సెప్ట్ కోసం వాళ్ళు పనిచేయాలనేది ప్రభుత్వపరమైన విధానం కాబట్టి సో ఇరాన్ మీద యుద్ధం కంటిన్యూ చేయాలనే కోరుకుంటారు. రెండోది వ్యక్తిగతమైన అంశం కూడా ఉంది ఇందులో. బెంజమిన్ నెతన్యాహుకి ఇప్పుడు యుద్ధం ఆగిపోతే బెంజమిన్ నెతన్యాహు పదవి కోల్పోవాల్సి రావచ్చు. కోల్పోవడం మాత్రమే కదా, ఆయన మీద విచారణకు కూడా ఆదేశాలు జారీ చేయవచ్చు, ఆయనను అరెస్ట్ చేసిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అక్కడ కొన్ని అవకతవకలు జరిగాయి అని నెతన్యాహు మీద ఆరోపణలు ఉన్నాయి. అక్కడ పొలిటికల్ పార్టీ, ముఖ్యంగా ఆపోజిషన్ పార్టీస్ విమర్శలు చేస్తున్నాయి. యుద్ధం జరిగినప్పుడు ఆ దేశం అంతా ఒకటవుతుంది, యుద్ధం లేదు అని అంటే ఆ దేశంలో మళ్ళీ రాజకీయాలు వచ్చేస్తాయి. సో యుద్ధం ఉండాలని ఇప్పుడు నెతన్యాహు కోరుకుంటాడు ఆబ్వియస్లీ. ఇది రెండు, వ్యక్తిగతము అండ్ విధానపరమైన అంశం. ఇక మూడో అంశం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం అమెరికా అండ్ ఇరాన్ మధ్య కుదిరినటువంటి ఈ ఒప్పందంలో న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్. అసలు ఫస్ట్ యుద్ధం ఎందుకు స్టార్ట్ అయింది, ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఎందుకు యుద్ధం చేశాయి, న్యూక్లియర్ గురించే కదా. ఇరాన్ అణ్వస్త్రాల్ని కలిగి ఉంది, ఆ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తుందనే కదా యుద్ధం చేసింది. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదు, ఉంటే మానవాళికే కంటకం అని చెప్పి కదా వీళ్ళు మాట్లాడింది. సో ఇప్పుడు ఆ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ విషయంలోనే ఇంకా ప్రతిష్టంభన నడుస్తోంది. నెక్స్ట్ 60 రోజులు దీని మీద చర్చలు చేసి ఇద్దరం ఒక కంక్లూజన్ వద్దామని చెప్పేసి యుద్ధం ఆగిందంటానికి లేదు, ప్రతిష్టంభన స్టేల్మేట్ అనే అనుకోవాలి. అంటే హార్మూజ్ ఓపెన్ అయింది అని చెప్పొచ్చు, అంతే. హార్మూజ్ ఓపెన్ అవుతుంది అంతే. యుద్ధం ఆగిందో లేదో మనకి తెలియదు. యుద్ధం అనేది ఇప్పుడు ఇంకా బేసికల్లీ అమెరికా దాడులు చేయట్లేదు, అమెరికా దాడులు చేయకపోతే ఇరాన్ రిటాలియేట్ చేయదు,
అందుకని దాడులు చెయ్యమని ప్రకటించాడు డొనాల్డ్ ట్రంప్. ఆగిందో లేదో తెలియదని మాత్రమే అనుకోవాలి. ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు ఈ టైంలో ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్స్ ఇజ్రాయెల్ చేయొచ్చు కదా, డెఫినెట్ గా చేయొచ్చు. ఇజ్రాయెల్ ఖచ్చితంగా చేయొచ్చు. ఇజ్రాయెల్ ఏదో లెబనాన్ మీద కత్తిగట్టి మరీ చేస్తుంది. ఖచ్చితంగా ఎక్కడో దగ్గర దాడి చేస్తుంది, మళ్ళీ మొదలవ్వచ్చు. అది ఎప్పుడైనా ఎస్కలేట్ అవ్వచ్చు, ఎప్పుడైనా ఎదవచ్చు. అండ్ ఇంకోటి, ఇజ్రాయెల్ ఇవాళ అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ మీదనే స్పైయింగ్ చేస్తుంది, గూఢచర్య కార్యకలాపాలు చేస్తుందని అనేక వార్తా కథనాలు వచ్చాయి. ఇజ్రాయెల్ మొసాద్ ఏజెంట్స్ మీకు అసలు ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో అమెరికా చేస్తున్నటువంటి దాడులతోటి ఆ హార్మూజ్ ని ఓపెన్ చేసుకోవాలి, అమెరికా ఇంకొంచెం ఎక్కువ యుద్ధం చేసి ఈ ఇరాన్ ని పూర్తిగా చితికిపోయేలాగా చేయాలి అనేది ఇజ్రాయెల్ స్ట్రాటజీ అని కూడా మనకు తెలిసినటువంటి సమాచారం. సో ఓవరాల్ గా ఫస్ట్ అయితే ఇప్పుడైతే ఒక చిన్న తెరిపి అయితే వచ్చిందండి. ఒక చిన్న పెద్ద వర్షం పడి ఆగిపోతే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితిలో ఉన్నాం. మళ్ళీ వర్షం పడదని గ్యారంటీ లేదు. సో గల్ఫ్ తెరిపించింది అనుకోవాలి అంతే. గల్ఫ్ దగ్గర ఆ హార్మూజ్ స్ట్రెయిట్ ని ఓపెన్ చేసే విషయంలో ఇరు దేశాలు అంగీకరించాయి. నెక్స్ట్ 60 days లో ఏమన్నా జరగవచ్చు. ఈ 19వ తేదీన జరిగేటువంటి ఒప్పందం విషయంలో ఏ అంశాలు ఉన్నాయి, వేటికి ఇరు దేశాలు అంగీకరించాయి తెలియాలి. ఒక సందేహం అండి, ఇవాళ ఇరాన్ ప్రాక్సీలు 3 ఉన్నాయి కదా, హెజ్బుల్లా, హౌతీ అండ్ హమాస్. వీటిని మళ్ళీ బలోపేతం చేసిన ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడులు తెగబడే ప్రమాదం ఏమన్నా కనిపిస్తుందా? ఇప్పుడు ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడులు చేయొచ్చు. రెండోది ఏంటంటే ఇక్కడ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్స్ చేయొచ్చు. అంటే ఇరానే పర్టికులర్లీ ఖతార్ మీదనో లేకపోతే ఏదో దేశం మీద దాడి చేసింది అని చెప్పించే విధంగా ఒక దాడి అయితే జరిగే అవకాశం ఇజ్రాయెల్ ప్లాన్ చేయొచ్చు. లేకపోతే ఇప్పుడు అదునుగా చూసి, అంటే ఈ టైంలో ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా నమ్మడానికి లేదు. డొనాల్డ్ ట్రంప్ ఇవాళ చావు దెబ్బతిని బయటకు వచ్చాడు. సీరియస్ గా మాట్లాడితే ఆయన ఏమి చేయలేని స్థితిలో బయటకు వచ్చాడు. ఇప్పుడు దాడి చేయలేడు, చేస్తే మళ్ళీ ఇరాన్ రిటాలియేట్ చేస్తుంది, ఇంకా పరువు పోతుంది. సో అందుకోసం ఆ పరువును కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సో మేబీ అమెరికా ఇరాన్ తోటి ఒప్పందం చేసుకుని అమెరికా బయటకు వచ్చినట్టుగా బయటకు కలరింగ్ ఇచ్చి ఇజ్రాయెల్ తో దాడి చేయించవచ్చు. సో అమెరికా బయటకు వచ్చేస్తుంది, అమెరికాకి సంబంధం లేదు. ఇప్పుడు అమెరికాకి ఏంటి ప్రాబ్లం, డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ యుద్ధం నడుస్తున్నంత సేపు, బికాస్ యుఎస్ వార్ లో ఉంది కదా, అందరికి తెలిసింది. యుఎస్ వార్ లో ఉన్నంత సేపు యుఎస్ కి సమస్య, అంటే ఆ దేశంలో అంతర్గతంగా సమస్యగా ఉంది. అంతర్గతంగా కూడా ఆయనకి ఇప్పుడు వచ్చే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో ప్రభావం ఉంటుంది. ఆయన అప్రూవల్ రేటింగ్స్ పడిపోతున్నాయి. దీనికంటే ఇరాన్ తోటి ఒక అగ్రిమెంట్ చేసుకుని, చూసావా నేను ఇరాన్ తో అగ్రిమెంట్ చేసుకున్నాను, ఇరాన్ ఇంకెప్పటికీ ఏది చేయదు అని చెప్పేసి పెద్ద ఒక ఒప్పందాన్ని ముందు పెట్టేసి జస్ట్ ఆయన ఫేస్ సేవింగ్ చేసేసుకొని తర్వాత ఇజ్రాయెల్ తోటి మళ్ళీ ఇరాన్ మీద దాడి చేయొచ్చు, ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేయొచ్చు కదా. ఓకే, థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, ఇజ్రాయెల్ చేత అమెరికా దాడి చేయించే అవకాశాన్ని మనం తోసిపుచ్చినాం. అండ్